నమస్తే గైస్. వెల్కమ్ టు AN5 టీవీ. మనం ఇప్పుడు 'ఓజీ' మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. 'ఓజీ' అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాస్ లుక్‌తో ఒక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఏ విధంగా ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని యాజ్ ఇట్ ఈస్‌గా కటౌట్‌తో దింపారని డైరెక్టర్ గారు స్పష్టం చేశారు. 'ఓజీ' మూవీ చూసిన ప్రతి ఒక్కరు గల్లా ఎగరేసుకొని బయటికొస్తారని డైరెక్టర్ గారు మాటిచ్చారు. చూద్దాం, ఇంకా 4 డేస్ ఉంది 'ఓజీ' మూవీ రిలీజ్ అవ్వడానికి. 25థ్ రోజు థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరు గల్లా ఎగరేసుకొని బయటికొస్తారా రారా అని చూద్దాం. కానీ స్పష్టంగా అర్థమవుతుంది 'ఓజీలో' మనం చూస్తే ఈ పోస్టర్‌లో చూస్తే ఒక మాస్ లుక్‌తో ఒక క్లాసిక్ వైబ్‌తో మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. ఏ మూవీలో చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక క్లాసిక్ హెయిర్ కటింగ్‌తో ఒక రొమాంటిక్ లుక్‌తో ఉంటారు. కానీ వైల్డ్‌గా, బోల్డ్‌గా ఇందులో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కత్తితో, ఒక మాస్‌తో, ఒక బ్లడ్‌తో మొత్తం జుట్టు విరబూసుకొని ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. అసలు మూవీలో ఎలాంటి సెన్సిటివ్ కంటెంట్ లైక్ ఎలాంటి కంటెంట్ ఉందో మనకి ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. మరి స్టోరీ ఏ విధంగా ఉందో మనకు తెలీదు. ఇంకా 5 డేస్‌లో మనకు తెలుస్తుంది. కానీ స్పష్టంగా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఒక లుక్, ఒక రొమాంటిక్ లుక్‌తో, ఒక క్లాసిక్ వైబ్‌తో ఈ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఈ మూవీలో సస్పెండ్ ఏందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ పైన ఒక స్నేక్ టాటూ ఉంటుంది. దీని వెనుక రహస్యం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండబోతుంది. ఎందుకంటే సహజంగా ఏ మూవీలో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి టాటూస్ ఏసుకోరు. ఇలాంటి ఒరిజినల్ కంటెంట్ ఏమి ఇవ్వడు. కానీ స్పష్టంగా మనకి పోస్టర్‌లో కనిపిస్తుంది ఏందంటే ఇక్కడ శివలింగంతో కూడిన ఒక స్నేక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక సస్పెండ్ ఉండిద్ది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. యావత్ ఫ్యాన్స్ అభిప్రాయం అందరిది అనుకుంటున్నారు. చూద్దాం, మూవీలో ఎలాంటి సెన్సిటివ్ పెట్టారో డైరెక్టర్ గారు ఇంకొక 5 డేస్‌లో తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, తన రైట్ హ్యాండ్ పైన ఉన్న ఒక స్నేక్ టాటూతో ఖచ్చితంగా సెన్సిటివ్ కంటెంట్ లైక్ ఏదో ఒకటి ఉండబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో తను ఒక బోల్డ్ వైబ్ ఎమోషనల్‌లో 'గబ్బర్ సింగ్' లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇందులో ఒక గన్ పట్టేసుకొని ఆ స్టైల్, ఆ మాస్ లుక్‌తో ఒక హీరో లెవెల్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ 'ఓజీలో' ఒక మాస్ లుక్, ఆ కళ్ళజోడు, ఆ స్టైలు, ఆ రోమన్ చూస్తుంటే మరో పవన్ కళ్యాణ్ గారు లైక్ ఏందంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఈ 'ఓజీ' మూవీలో చూడబోతున్నామని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రొమాన్స్ సీన్స్ ఎక్కడ తగ్గనివ్వలేదని డైరెక్టర్ గారు మనకు స్పష్టం చేశారు. 'ఓజీ' మూవీలో క్లాసిక్ రొమాంటిక్ సీన్స్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఖచ్చితంగా లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మూవీ ఉండబోతుందని స్పష్టం చేశారు మనకు డైరెక్టర్ గారు. చూద్దాం, తను వాడే వెహికల్స్, తన స్టైలు, తన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే ఈ మూవీలో ఈ 'ఓజీ' క్యారెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద రోల్ మోడల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది బయటికొచ్చిన కంటెంట్ ఏందంటే ఈ 'ఓజీ' మూవీలో ఒక విలేజ్‌లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' ఆధ్వర్యంలో తనను విలేజ్ పీపుల్స్ అందరూ ఒక దేవుడిలాగా కొలుస్తారు. సర్ప్రైజ్‌లో ఒక టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఆ విలేజ్‌ని వదిలేసి ఎళ్ళిపోతారంట. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఆ విలేజ్‌కొస్తారంట. మరి ఎందుకెళ్తారు? మరి ఎందుకొస్తారు? మరి ఎందుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మళ్ళీ ఎందుకొచ్చి ఆ రీక్రియేటివ్ మళ్ళీ ఎందుకు చేస్తారు? అనే సెన్సిటివ్స్ చాలా ఉన్నాయి మూవీస్‌లో. ఒకటి కాదు, 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ వాచ్ ఆన్ 25థ్ ఆన్ థియేటర్ 'ఓజీ' మూవీ. 'ఓజీ' మూవీలో చాలా మాస్ లుక్‌తో, క్లాసిక్ లుక్‌తో, ఒక వెహికల్స్‌తో ఇటు కార్‌లో, అటు బైక్స్‌లో రఫ్ అండ్ టఫ్‌గా ముందుకెళ్ళిపోతున్నాడు 'ఓజీ' మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మొత్తం ఒక జీన్ పాయింట్ ఒక లైక్ ఏందంటే ఒక యూత్ మోడల్ లాగా. ఇప్పుడు మనం ఎలా ఉంటాం యూత్ మోడల్‌లో ఏ మ్యాన్, ఏ బోల్ట్ లైక్ సేమ్ యాజ్ టీజ్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో కనిపించబోతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బోల్డ్ క్యారెక్టర్‌తో మొత్తం 'ఓజీ' మూవీని హడలెత్తిస్తున్నారు. ఇటు ఈ బాక్స్ ఆఫీసే కాదు, టాలీవుడ్, హాలీవుడ్ మొత్తం బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టే విధంగా ఈ 'ఓజీ' మూవీ ఉండబోతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. 25థ్ రోజు అసలు 'ఓజీ' మూవీ జాతరనే చెప్పుకోవచ్చు. మనకు దసరా ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్ ముందే ఈ 'ఓజీ' సినిమా ద్వారా మనమందరం దసరా పండుగ జరుపుకుంటామని చూస్తున్నాం. దీని వెనుక ఒక ఇద్దరు విలన్స్ లైక్ 'ఓజీ' క్యారెక్టర్స్‌కి వీళ్ళిద్దరు స్నేహితుల్లాగా ఉంటారో తెలీదు గానీ గ్యాంగ్ వార్ లాగా ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోల్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇంకా చూసినట్టయితే చాలా పిక్స్ మనకు బయటికి రిలీజ్ అయ్యాయి. బట్ ఇవన్నీ తన ఫ్యాన్స్ అట్రాక్షన్‌తో 'ఓజీ' ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నారు. కానీ
రియల్ లైఫ్‌లో 'ఓజీ' ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. సో, 'మాస్టీజ్‌గా' మూవీలో కూడా ఆ విధంగానే ఉంటుందని మనకందరికి అర్థమవుతుంది.